నమస్కారం అండి. హలో నమస్కారం అండి. మళ్ళీ అవునండి. హలో అదే మీరు బ్రహ్మకుమారి గురించి మాట్లాడుతున్నారు కదా. ఓకే అండి. మా మా ఫ్రెండ్ కూడా అందులో మందులు అవి తీసుకోవడం వల్ల మొత్తం లైఫ్ అంతా స్పాయిల్ చేశారండి మా ఫ్రెండ్ కూడాని. ఓకే అండి. అది ఒకసారి మాట్లాడతారు మా ఫ్రెండ్తో మీరు? ఎక్కడుంటారండి ఆయన? మేమైతే రాజమండ్రి అండి. ఓకే. ఈ అబ్బాయి ఇప్పుడైతే మన వర్క్ పరంగా ముంబైలో ఉంటాడు. ఇక్కడ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చారండి మాకు ఇప్పుడు సంక్రాంతికి అని చెప్పేసి. ఓకే ఓకే ఒక్కసారి ఇవ్వండి. నమస్తే అండి. నమస్కారం అండి. అదే అండి, మీ వీడియోస్ అయ్యి అక్కడ ముంబై నుండి కూడా చూస్తూ ఉంటామండి, మా వాడు చెప్తూ ఉంటాడు. ఓకే ఓకే సార్. అయితే అండి మొన్న మధ్యన మీతో పాటు ఇంకో అమ్మాయి మైథిలి అనే అమ్మాయి అనుకుంటా అండి. అవును. ఆ అమ్మాయితో ఆ డిబేట్ చూసినప్పుడు అప్పుడు నాకు క్లిక్ అయిందండి. అప్పటి వరకు కూడా నాకు క్లిక్ అవ్వలేదన్నమాట అండి. ఓకే ఓకే అండి. రాజమండ్రిలో ఇలా మందులు అంటే ఇంకా ఎవరు చెప్తే వాళ్ళ మాట విని ఇంకా ఇక్కడ డాక్టర్ మంచిరోళ్ళు అక్కడ డాక్టర్ మంచిరోళ్ళు అని చెప్తే ఇంకా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆ బ్రహ్మకుమారి అనే చోటకి వెళ్ళామన్నమాట అండి. మాకు తెలియక వెళ్తే మీకు ఏంటి చిన్నప్పటి నుంచి హెల్త్ పరంగా ఏమున్నాయి అన్ని సమస్యలు అడిగారు. అంతా అడిగిన తర్వాత ఇంకో రూమ్లోనేమో మా ఆవిడని కూర్చోబెట్టి తను కూడా ఏంటమ్మా మీకు చిన్నప్పటి నుంచి ఏమున్నాయి అవి ఇవి అని అన్నీ అడిగారు. అంతా బాగానే ఉంది. అయితే పిల్లలు ఎందుకమ్మా మీకు, పిల్లలు ఇప్పుడు అనవసరం మీకు అది అని చెప్పేసి అన్నారండి. అదేంటండి పిల్లల కోసం మేము మీ దగ్గర మెడిసిన్ తీసుకోవడానికి వస్తే మీరేమో పిల్లలు ఎందుకని అంటున్నారేంటండి, కనీసం ఒక బాబో పాపో ఎవరు పుట్టినా సరే కనీసం ఒకరు పుట్టాలి కదండి అని చెప్పేసి మేము వచ్చాము అది అంటే ఎందుకులేండి ఇంకా పిల్లలు పుట్టడం వేస్ట్, ఇంకా మొత్తం సర్వనాశనం అయిపోతుంది, ఎవరు పుట్టినా ఇంకేం ఉండదు, ఇంకా మహా అయితే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అది అని చెప్పుకుంటూ వచ్చారండి. దాని తర్వాత ఏమో హోమియోపతి మందులు అని చెప్పేసి ఇచ్చారు వాళ్ళు. ఓకే. అప్పటి వరకు మాకు మామూలుగా న్యాచురల్గా 3 సార్లు 4 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ మందులు వాడిన తర్వాత అండి ఇంకా రావడం మానేసిందండి. అయ్యయ్యో. అది ఎలాగంటే అండి వాళ్ళు చెప్పిన ప్రకారంగా మందులు వాడితే అంటే ఒక పక్క నుంచి మా అత్తయ్య వాళ్ళు మా చిన్నత్త వాళ్ళు కూడా మా నాన్నగారు వాళ్ళు కూడా అరే నాకు మా పెద్ద కొడుక్కి పిల్లలు పుడతలేదన్న టెన్షన్లో వాళ్ళు ఉంటున్నారు కదా, ఈయన చెప్పిన మందులు సక్రమంగా మనం వాడుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది కదా అని చెప్పేసి మందులు 2 నెలలకి ఇచ్చారండి. వాళ్ళు బ్రష్ చేసుకోకూడదు అన్నారు, టూత్పేస్ట్తో బ్రష్ చేసుకోకూడదు అన్నారు. దాని తర్వాత మళ్ళీనేమో మన ఏమంటారు సబ్బు రాసుకోకూడదు, షాంపూ రాసుకోకూడదు, పర్ఫ్యూమ్ కొట్టుకోకూడదు, ఇంతలా చెప్తే అన్నీ పాటించామండి. కరెక్ట్గా 4 రోజులు పాటించిన తర్వాత అంతకుముందు 2-3 సార్లు నాతో పాటు చదివిన ఒక అబ్బాయి ఏమో దినేష్ అని చెప్పేసి ముంబైలో రహేజ్ హాస్పిటల్లో ఆయన MBBS అండి తను. ఆ అబ్బాయి కూడా నా స్పమ్ కౌంట్ రిపోర్ట్ చూసి తను చెప్పాడండి, నువ్వు ఏం టెన్షన్ పడక్కర్లేదు, మీ ఆవిడది డేట్స్ అటు ఇటుగా రావడం వల్ల ప్రెగ్నెన్సీ అటు ఇటు అవుతుందేమో, ఒకసారి తనకి క్లీన్ చేయించిన తర్వాత నువ్వు ట్రై చేస్తే కనుక కంపల్సరీగా అవుతుందని చెప్పేసి తను కూడా చూసి చెప్పారు. కానీ ఈ మెడిసిన్ రాసిన తర్వాత స్పమ్ కౌంట్లో తేడా వచ్చేసి ఇలాగ అయిపోయింది అనమాట అండి. ఓకే ఓకే. అదే నేను ఈ విషయం మామూలుగా మీ ప్లాట్ఫామ్లో కొద్దిగా నలుగురు తెలుస్తుంది కదని చెప్పేసి మా ఫ్రెండ్ ఇలా శ్రీను చెప్పంటే చెప్పానమాట. తప్పకుండా తప్పకుండా అండి. నేను మీకు అభ్యంతరం లేకపోతే నేను ఈ కాల్ రికార్డ్ పెట్టుకోవచ్చా యూట్యూబ్లో? నో ప్రాబ్లం సార్. తప్పకుండా తప్పకుండా అండి. మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మన హిందువులు కూడా చాలామందికి ఇలా చేస్తున్నారని నాకు ఆ విషయం మీకు నేను అప్పుడే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిందండి ఆ విషయం. కానీ ఎప్పుడైతే మీ వీడియో చూసానో దాని ద్వారా తెలిసిందనమాట అండి. వీళ్ళు ఇంత ఫ్రాడ్ చేస్తున్నారన్న విషయం నాకు అప్పటి వరకు కూడా తెలియదు. నా స్పమ్ కౌంట్ అనేది వాళ్ళు ఇచ్చిన మందుల వల్ల అయ్యిందని నాకు ఇప్పుడు మీ వీడియో ద్వారా నాకు తెలిసిందనమాట అండి. వీళ్ళ హిందువుల్ని సంతానం ఎదరికి వెళ్లకుండా చేయడానికి వాళ్ళు ఇచ్చే మందులు కూడా అలాగే చేస్తున్నాయి అనమాట అని నాకు ఐడియా వచ్చిందనమాట. అర్థమైందండి. తప్పకుండా. కావాలంటే నా పేరు కూడా మీకు చెప్పమంటే చెప్తాను సార్. ఏం పేరు అండి మీది? నా పేరు శివారెడ్డి అండి. శివారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ధైర్యానికి అదేవిధంగా మీ నిజాయితీకి చాలా సంతోషం శివారెడ్డి గారు. లేదండి, నా ధైర్యం ఏముందండి, మీలాంటి వాళ్ళకి మేము ఏదో చెప్పడం వల్లే కదండి నలుగురికి మన వాళ్ళకి తెలుస్తుందండి. మీ చేసే ధైర్యం మీద మా ధైర్యం పెద్ద విషయం. అంటే వీళ్ళు ఎట్లా ప్రచారం చేస్తున్నారంటే మేమేదో తప్పుడు ప్రచారం చేస్తున్నాము అని చెప్తున్నారు. ఈ టైంలో నిజంగా మీలాంటి బాధితులు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళందరూ ఎంత ఎక్కువ మంది బయటకు వస్తే అంత ఎక్కువ మందిని ఆ ఊపిలోకి వెళ్లకుండా మేము ఆపడానికి ఉంటుంది. అవునండి, నిజమండి. అదే మా ప్రయత్నం కూడా. థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు, చాలా సంతోషం. మంచి సమాచారం ఇచ్చారండి. ఉంటాను సార్.
సరే సార్. శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పండి. ఓకే సార్. ఓకే. నమస్కారం సార్. థ్యాంక్ యూ.